పాపగారి పాపాత్ముడు రాజ్యాన రాదు రాదు అమరీకమా రాదు ఆ తల్లి కనుక మరి కన్న తల్లి బాలమతి రంగు రంగుల బాలు రంగు త్రుటిల లోపల ఎప్పుడు వండుకొని ఉన్నారో పాపగారి ఉండబడు బట్టుగారి ఉండబడు నల్ల నాగవతారం ఎత్తుకొని 12 పడిగలు ఒక్కడి వేసుకొని బాలకు పోతున్నాడో ఎంత పోతున్నాడు కంట్లో నల్లాన కలుగుట్ల సొంతుల్లోకి వెళ్ళిపోయి సొంతుల్లో సప్పుడు చేస్తూ ఉన్నాడమ్మా అమెరికా రాజు పండుకున్న రాజు గారు ఏనాడు శివనంత పెట్టిండో బాబాగారి బాలమంత్రి నల్లనాకు మావుతారు ఎత్తుకొని వచ్చి సొంతుల్లో సప్పుడు ఏనాడు చేస్తల్ల కల్లా మంచం మీద ఉన్న రాజా రాజు మంచం మీద వండుకున్న రాజ్యాన రాజు కింద ఏనాడు వెళ్తా ఉన్నాడు పాపకారి ఉన్నప్పటికీ ఏర్పడకుండా కమలబాయి వేడికి పోతున్నాడో అర్ధరాత్రి అమ్మా రాజు అమెరికా మహారాజు కాళ్ళ కింద పెట్టంగానే పాపకారం ఉండ పడుకున్న నాకు మవుతారు ఇదంది కాటు వేసేనా ఓ ఎవలలో ఇరవకాలు మంది కాటేజీ నల్ల కల్లా రాజు రాజు అమెరికా మహారాజు యా గిర్ర గిర్ర తిరగబట్టే ఓ దేవుడా యా గిర్ర గిర్ర తిరగబట్టే ఓ దేవుడా యా తన్ని మీద పట్టుడు రా నారాయణ కాలు ఇది ఏనాడు కాటేజీ నల్ల కల్ల నర నరాలు విషాలకి రోమ రోమన ఇది ఏనాడు విష విడవారుతున్నదో
ఇక మందం అయితే ఉన్నది నరనరాలు ఏనాడు విజయవిడ వాడుతున్నదో అనవ్వా యా బావరావు తిన్నదారా నా భార్య బాబాగో తిన్నదారా ఓ బావా తల్లి బాలవతి దేవి గుండెలకు కార్యాలు నా భర్త ఎందుకో పిలుస్తున్నారని భర్త వేడిగా వచ్చినది బాలవతి భర్త వేడిగా చోరు రాజ్యాలు రాదు అమెరికా రాదు చెట్టోరం రాదు గుట్టోరం ఊరిండు ముక్కుగుంట నోటి గుంట నుసులత్తున్నాయి అయ్యయ్యో నా భర్తకి ఏమైంది ఇయా ఓనాద కారణాదా ఓనాదా ముక్కుగుంట నోటి గుంట ఓనాదా ముక్కు నుసులత్తమున్నాయి ఓనాదా నాదా నీకు నుసులత్తున్నాయంటే రాజ్యాలు రాజుకు నాలుగ మందమైంది కళ్ళపొండ నీళ్లు పోతున్నాయి నాలుగ మాట్లాడత్తలేదు అవనాల పెయ్యంత నరాలని పచ్చబడిపోయి అయ్యయ్యో నా భర్తను పాము ముట్టి వాళ్ళకి రుసులు అత్తయ్యని ఓ నాదా నిన్ను తాళ్ళ కొట్టినాదా ఓనాదా మీద మల్లు అయ్యా ఓనాదా దాని మీద దుమ్ము అయ్యా ఓనాదా వచ్చినది ఓనాదా నరవిగు కాదేశే ఓనాదా అయ్యమ్మయ్య ప్రాణంలాగా వచ్చనా ఓనాదా ఇన్ని రోజుల బట్టి అయ్యో మనకు కొడుకులు లేరాని మనకు బిడ్డలు లేరాని చెట్టు మీద చావకాలు రామచిలిక ఒడుచుకొని తిన్నట్టున్నారా కొడుకులు కావాలి బిడ్డలు కావాలి గుండెలు ఒడుచుకొని తిన్నరే అయ్యా నువ్వు నా మాటలకు ఏ రాజ్యం మీదో ఏ దేశం మీదో కొడుకులు బిడ్డ ఫలం తెచ్చినవే రాదా నేను కొడుకు బలం తిన్నదయ్యా ఓనాదా నా గర్భవాసం అందే ఓనాదా 5 నెలల పిండవయ్యా ఓనాదా నా మన కొడుకు ఉన్నదయ్యా ఓనాదా రేపటి కల్లో బాపిడేడి అంటే ఎక్కడున్నావని నేను చూస్తున్నానా అని ఆ తల్లి బాలవతి దేవి భర్త మీద వాడి కలకల కన్నీరు తేలుతుంటే అర్ధరాత్రి ఏడిస్తే అర్ధరాత్రి ఎంతో దూరమైన పోతుందట ఆ ముగ్గు షావుకారులను తీసుకొచ్చి పన్నులు కట్టపోతే బందికాల పాది వేయలేదా ఈ యొక్క కన్నీరు ఈ యొక్క ఏడుపు ఆ షావుకారులకి నిలగా ముగ్గురు కోట్లు అరే మా చెల్లి బాలవతి ఎందుకో ఏడుతున్నదని ఆ తాళాలు వలకొట్టుకొని తలుపులు తీసుకొని బాలవతి వేడికి వచ్చిండ్రు అదే వచ్చిన అన్నదాన్ని చూస్తున్నదా ఇక వచ్చిన అన్నదాను చూస్తున్నదా ఇక ఎవరి అన్నదానా నీ తోడ ముట్టకున్నా అన్నదానా ఇక మీ కూడా విరగకున్నా అన్నదానా నన్ను చెల్లాని పిలిచినారే అన్నదానా నేను అన్నాని పిలిచినారే అన్నదానా అన్నదానా అర్ధరాత్రి వేళ 7 కొల్ల ఒక పాము వచ్చినట్టున్నది మీ బావ కాటేసి పోయింది
ముక్కుకుంటా నోటికుంటా నురుసులు వస్తున్నాయి అన్నా మీ బావ చచ్చిపోయేటట్టున్నాడు అన్నా మీ బావ బ్రతికమోడు అన్నా నీకు దండం పెడతా పావు పుట్టినట్టే ఉంటే మంత్రం ఎత్తే ప్రాణం ఉంటుందాడా అన్న ఏడికల్లా పోయి పావు మంత్ర కల్లా తీసుకత్తనే అన్నా మంత్రం ఎత్తే అన్నా అన్నా పావు మంత్ర అయితే ఇష్టం కూడా అయితే నా భర్త పట్టుకున్నా నుండి ఏదో దండం పెట్టింది ముగ్గురు కోటలు చెల్లెను ఏడవకు మరి పాము పుట్టిన వాళ్ళకి 24 గంటలు నెత్తిన సుడి లోపల ఇంటికే తిరుగుతుందాట చెల్లెను తప్పకుండా ఇప్పుడే వస్తావని ఆ ముగ్గురు కోట కనుక వద 66 రాజ్యాలు 77 దేశాలు తిరిగి పాము మంత్ర కల్లా తీసుకొని ఏనాడు కామర చూడ పట్ట వచ్చే వరకు రాజు వండుకొని ఉన్న రాజుల కల్లా చూసిర్రు ఏనాడు కనుకని ఆ పాము మంత్రకాళ్ళు దండకాలు సీత పట్టి యొక్క పాములు దిగే పాటలు పాడతావా అని ఆ యొక్క పిరికడి యాపాకులు బట్టి వాళ్ళకి వచ్చే యంత్రాలతో మంత్రాలతో అని నగ దిగరా నా తండ్రి దిగరా అయ్య దిగరా ముద్దుల దిగరా ముక్కుకుంటా నోటుకుంటా నురుసులు బందైనాయి రాజ్యాల రాజు కనుకనే ఎప్పటోలే మనిషి అయితే అంటే గాని నోటి మాట అత్తలేదు కళ్ళ చూపు అయితే మాత్రం ఉన్నది ఆ 1,000 మంత్రాలు అయితే మంత్రకాలు ఏమనుకుంటూ పోతున్నారు రాజు పానం మాత్రం ఇప్పుడు పోదు అది మొందారం లేని మొండి మాత్రం మంత్రాలక మంత్రమే మళ్ళా కావాలి మొందారం లేని మొండి మాత్రమే తుర్కులన్నీ కావాలి ఆడోళ్ళన్నీ కావాలి తప్పకుండా కనుక ఇక రాజు మాత్రం పారం పోదు ఇసం తక్కువైంది కళ్ళ చూపు ఉన్నది అనుకుంటా మంత్రకాలు ఏనాడు అనుకుంటా పోతా ఉంటే నా పాపగారి ఉండరా ఇన్నో అయ్యో కౌల వాయిషంలో పెట్టింది ఓ తల్లులాలా అయ్యో భగవంతాన్ని ఇంత ఇద్దరం కొద్ది ఉన్న దెబ్బకు రా బా మరి అన్నని చంపుతారనుకుంటే వారి మంత్రకాల మీద మందుగొత్తు వచ్చిరట మంత్రాలు వేసిరట ఆ పాము ఇసుక కూడా అయిందట గాని తప్పకుండా అన్నగాడు లేచినట్టే అంటే నా పానం నా భర్త పానం ఇస్తాడు ఏమి అమెరికా మహారాజా నిన్ను నేను బ్రతకనిస్తారా అని ఇక భర్తను పిలిచినాది కవలబాయి ఏమిటయ్య ప్రాణనాథా ఓ రాదో ఎక్కడ ఉండో అయ్యా ఇక నువ్వేడ వన్నవయ్యా ఓ రాదా ఏమండి బొంబాయి అవుతుంది కళ్ళు చల్లవాడు కాదు అది కొడుక
లంచ కొడుక అంటే పెద్దవారి కొడుక అన్నట్టు నా మొగని నేను అనుకుంటాను మీ ఇంటికి వస్తానని మీ మొగలు అంటారని నా జోలికి రాకూరి నా మీ సురగాలు నా గట్టి మీ గట్టి ఒక్కగా లేదు మా కోళ్ళు వచ్చి మీ పెట్టబడు కదా లచ్చా అట్లా కాదు ఏంటి కొద్దిగా నవ్వుతా ఏంటి అది మీ బావ అమెరికా మహారాజు పానం పోలే అబ్బా చల్లని వాడి మొండి షీపులు పట్టి కొట్టే మొక్కమంతా ఏడు లంచం ఉండ మళ్ళీ ఏంటి అది బతికినట్టు అంటే నిన్ను చంపుతున్నా నా ప్రాణం మీద మంచి ఎట్ట మనిషి ఏ లెక్క మనిషి బతుకుతావు రా రావులా బతుకుతావు రా అంటన్నా అవునే మన బతికే వాళ్ళ పేరు ఖచ్చితంగా మన కొడుకులా బిడ్డలా మనకు ఎందుకురా కలనారా నేను ఇంటి మడికి బుచ్చగా అత్త గిన్నె సాగ ఇత్తులు పెట్టిన సౌతులు సాగు చెప్పకూరి నా దోరిరా అత్త మా గంజి పోయిన సౌతులు సాగు చెప్పకూరి అచ్చు అబ్బో నచ్చు సాగు చెప్తాంది మీ ఆయన పింఛన్ పని చేపిస్తా మన ఒక్కటి అబ్బో పెద్దారా అంటే ఆరా అంటే గుడిసెక్కే గుర్తాంది ఆరారు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ఓ నాదా ప్రాణేశ్వర నా యంత్రాలతో నా మంత్రాలతో నీకు 5 పలుగురాలు ఇస్తా వీడికి యంత్రాలు మంత్రాలు 5 పలుగురాలు ఇచ్చినట్టే అంటే మీ చెల్లె దగ్గరికి పోతే మీ చెల్లెని చూసి మీ చెల్లి ఎడుతుంది మీ చెల్లెని చూసి నువ్వు కాసేపు ఏడు ఏమో బక్కవాడు బాడకావు బాడకావు అంటే బావా అన్నట్టు ఓ నాదా ఏడవకే చెల్లె ఏడవకే బావ మాత్రకాయలు వచ్చి మాత్రాలు ఇస్తే మన బావ లేస్తాడా అని ఈ కొంగు బట్టి తువాల బట్టి చెల్లె కళ్ళు చూసినట్టు 2 గళ్ళకి ఇట్లా అడ్డం పెట్టి తూర్పు ఒకటి పరవడి ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణ ఒకటి 4 దిక్కులు 4 రాళ్ళు పెట్టి చివరి రౌతు వేసి చిరుసు వినయ్యాడు సుక్క బొట్లో పడితే విలవిల కొట్టుకుంటాడు నీ బావ చస్తాడు చెప్పాలి పీడవత్తది కొడుకుతుంది పెళ్లి పీడాకు అవుతుంది అరగంట సేపటి కొనగొట్టుకొని అవతల పడతాం అనుకున్నది పోయిరమ్మ తోలుతున్నది ఆ కమలవాయి బాబాగారి బాబాసుడు తెల్ల బాటలు పట్టుకున్నా నింబాల మంత్రి 5 రాళ్ళు పట్టుకున్నాడు రంగుల బాల లోపల అమెరికా మహారాలు నోటి మాట లేదు కళ్ళ కొమ్ము ఉన్నది కన్న తల్లి చూసిన తల్లి బాలవాకి బతకాడ కూర్చొని కలకల కన్నీరు వెంట ఉన్నది వాడు బాబాగారు ముండ పడుకు దేవుడు బాబాగారు ముండ పడుకు దేవుడు బాబాగారు ముండ పడుకు బాబాగారు ముండ పడుకు చెల్ల ఉన్న బాలకు దేవుడు దేవుడు చెల్లవేడి కత్తినాడు చెల్లవేడి కత్తినాడు నింబాలి పావుపడు వాడరా అర్ధరాత్రి అన్న పార్వతిని బాగా కాడేసిందిరా అల్లా 3 కోట్లు వెనకడైపోయి మాత్రంగా తీసుకొచ్చి మాత్రం వేస్తే అన్నా కళ్ళ సూప్ వచ్చింది కానీ నోటి మాట లేదురా అన్నా పీడ కూర్చుకోరి లచ్చ పీడ కూర్చుకో ఇటో పోతాంది సోనియా గాంధీ రామ 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 అన్నా బావలు గుంట బావు నన్ను గుంటగా బాయలే చెల్లె బావ ప్రాణానికి చెల్లె బాబాగారి బాబాకుడు 7 చెల్లె నేను లేరా అన్నాడు బాబాగారి బాబాకుడు మరి తోడ ఉన్న చెల్లె బాలవాది 2 కళ్ళు మొత్తం ఉన్నాడమ్మా వాళ్ళు 5 రాళ్ళు చేత పట్టే ఓ దేవుడు వాడు బాబాగారి ముండ కొడుకు నారాయణ 5 రాళ్ళు చేతులు పట్టిండు
కల్లా రాజు అమరీక రాజు కనసు ఉన్నది నోటి మాట లేక భయనమ్మ బామ్మరికల తోడు పదెల్ల బొమ్మలు పడతాను ఐదు ఆరు పడతాను బామ్మలు నింపాలు మంది పానవీయకుడు అంటే బాబగారి ఉండకడు తీర్చలేరు 5 వర్రాలు తీసి బాగా ఎప్పుడు కొడతా ఉన్నాడో అయ్యా నిలబట్టుకొని ఓ దేవుడు అయ్యా రాజు అమరిక రాజు నారాయణ అయ్యా ప్రాణాలు ఓ దేవుడు పాపకారి పాపాత్రు బాగా ప్రాణం తీసింది చెల్లదేరున్న బాధపడే అటు ఇటు చూసింది ఆ బిడ్డ భర్త చూసే వరకు 2 కళ్ళు చూసిండవా ఇంతసేపు కదిలోడు మెసిల్లోడు కదులుతలేడు మెసులుతలేడు తల్లి భర్తను దూకినాది ఓ దేవుడా భర్త మీద పోయినది ముద్దుల ముద్దు నీకే ఓరాను ఓ నానా పాము పాడు పామిన వాళ్ళు వద్దునే మనిషి కాదు జీవనాలు కొడుకన్నా పుట్టినాక ఓరాదా కొడుకన్నా పుట్టినాక ఓరాదు మా బాబు ఏడి అంటే ఓరాదా వరస్తాని ఓరాదు నీతో లుట్టునయ్యా ఓరాదా ఎంత మా బాబు దేవుడయ్యా ఓరాదు ఆడు రాత రాసినానే ముగ్గురుల కాడ పోతే ముచ్చట పెడితే ముండకే ముచ్చడంటది అయ్యా నలుగురుల కాడ రావుతే రండకే ఉడవంటది అయ్యా అది ఆటల్ని బాలవతి భర్త మీద కన్నీళ్ళు ఇస్తున్నది మరి కన్నీళ్ళ పట్ట మీరు ప్రజలందరూ ఏమన్నారు ఓ తల్లి బాలవతి నేను కొడుకు కొడతాని కోటి ఆశలు పడితే అవ్వా నీ ఆశలు పాడబడని యొక్క ఆశలు ఎందుకు అక్కడ రాకుండా ఇవ్వాయే అవ్వా నువ్వు ఒక్కదాని కాదు ఊళ్ళో అందరూ వచ్చి ఏడ్చిన కానీ పేర పాటలు మాత్రం తిరిగి రావు కాలంలో కార్యం అయి తీరిందానికి ఆవేశం జరిగేదానికి చింత చెందరాదు మరి అమెరికా మహారాజంటే బహుబుద్ధివంతుడు సక్కనుడు సద్గుణవంతుడు ధర్మశీలు సత్యశీలుడు అన్నం పెట్టిన హరిదాత ఉన్నాడు అవ్వ సాయంత్రం అయితే సంధ్యపీన తెల్లారితే పాష్పీనిగా అవుతుంది అమ్మాను 5 వేల గర్భవతి వాడి తన దానం వేసి యొక్క అగ్గివట్టిని కడుపులో కొడుకు అగ్గివట్టినట్టు అని ఆనాడు కాలం అందున కాటాల గడ్డకు కాటం చేసి పచ్చి కట్టి తెచ్చి ఏనాడు 6 అడ్డాలు 2 నిలువులు పెట్టి ఆడగట్టి ప్రాడగట్టి రాజ్యాల రాజులు గాడల్లా వంట పెడుతున్నారు ఓ పెద్దరాలా ఆ తల్లి బాలవతి దేవి
భర్త మీద పడ్డది కలకల కన్నీరు తీసింది నాదా గోవిందా అగ్గి కుండలు పట్టుకొని మా యొక్క కాకాల గడ్డకి వెళ్ళిపోతాడా ఎట్లా బయలు వెళ్ళిపోతున్నది బాలవతి దేవి రాజా